శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఎన్ని పూజలు చేసినా కూడా నీకు కష్టాలు తీరడం లేదా? ఆఖరిసారిగా ఇది చూడు, నీకోసమే బిడ్డ, ఒంటరిగా విను అని మన అమ్మవారైతే మనకు ఒక చక్కటి సందేశం అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారు మనకి ఈరోజు ఏ సందేశం అందించినా కూడా మరి అది మన మంచి కోసమై ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బిడ్డ, ప్రతిరోజు కూడా గురువారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా ప్రతిరోజు కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటావు, నన్ను పూజిస్తూ ఉంటావు, నా గుడికి వస్తావు, నా పాదాల మీద నీ శిరస్సును కన్నీటితో నా బాధలు తీర్చమని చాలా వేడుకుంటూ ఉంటావు కదా. అయినా కూడా నీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది నిన్ను వదిలి వెళ్ళడం లేదు, నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కదా బిడ్డ. ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చుని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నాకే ఎందుకమ్మా ఇన్ని బాధలు ఇచ్చావు, నేను అందరిలాగా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను తల్లి, నాకు ఆ భాగ్యాన్ని ఎప్పుడు ఇస్తావమ్మా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. చిన్న వయసులోనే నేను ఎన్నో అనుభవాలు చూశానమ్మా. నీ ప్రతి ఒక్క అనుభవంలో నాకు సంతోషం అనేది ఎక్కడ కూడా కనిపించలేదు తల్లి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు ఇవే నన్ను వెంటాడుతూ ఉన్నాయి తప్ప నేను ప్రశాంతంగా, సంతోషంగా జీవించిన రోజులు ఎక్కడా కనిపించడం లేదు తల్లి అని నువ్వు అనుకుంటున్నావు, చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ. అయితే ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను, నీకు అంతా కూడా సంతోషాలే వస్తాయి. నీ జీవితంలో కష్టం ఏదైతే ఉందో అది నిన్ను వదిలి పారిపోతుంది, మళ్ళీ నీ దగ్గరికి రావాలి అంటే భయపడుతుంది బిడ్డ. నేను చెప్పినట్లు విని, చెప్పింది ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి పాటించి చూడు, అప్పుడే నీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది నీకు దూరంగా ఉంటుందని గుర్తించుకో బిడ్డ. ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చుంటున్నావు, ఈ ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ ఆలోచన అనేది ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా మారిపోతుంది బిడ్డ. గోరంత కష్టాన్ని కొండంతగా ఊహించుకుంటున్నావు. కష్టం అనేది చిన్నదే, కాకపోతే నీ యొక్క ఆలోచన, భయం అనేది చాలా పెద్దదిగా ఉంది బిడ్డ. ఆ కష్టానికి నువ్వు చాలా ఆందోళన పడుతూ ఉన్నావు, దాన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు. తాడును చూసి పామును భయపడినట్లుగా బిడ్డ, నీకు చీకట్లో పోయే కష్టాన్ని చూసి నీ జీవితం ఇలాగే ఉంటుందన్న భ్రమలో బ్రతుకుతున్నావు బిడ్డ. నీ కష్టం గోరంత మాత్రమే, అది చిటికిలో వెళ్ళిపోతుంది. దాన్ని భూతద్దంలో చూసి చూడవలసిన అవసరమే లేదు. ఇది ఒక కష్టమే కాదు, మీ యొక్క బాధ అసలే కాదు. నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్న మానవులు ఈ సమాజంలో సంతోషంగా బ్రతకలేదా? ఒక్కసారి వాళ్ళని చూసి సంతోషంగా ఎలా బ్రతకాలో తెలుసుకో. నీ యొక్క తల్లి, తండ్రి కష్టాన్ని చూసి ప్రతిసారి చెప్తున్నాను, మాకు ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, అయినా సరే మేము ఎవ్వరం కూడా భయపడలేదు, మిమ్మల్ని పోషించాము, పెంచామని చెప్తున్నారు. అయినా కానీ వారి మాటలు నువ్వు వినిపించుకోవడం లేదు బిడ్డ. నీవు మంచి స్థాయిలో ఉండి కూడా చేతులారా నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావని చెప్పి వాళ్ళు నీతులు కానీ, నీ తల్లిదండ్రులు నీ శ్రేయస్సును కోరి వారిగానే నీకు చెప్తున్నారు. నువ్వు ఉన్న స్థలం ఏదైతే ఉందో అది చాలా నీకు భద్రత కలిగినటువంటి స్థలం. అటువంటి చోట ఉండి కూడా నువ్వు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అని నీ చుట్టూతా ఒక గిరి గీసుకొని అందులో కూర్చుని ఉన్నావు తల్లి. నువ్వు నాకే అన్నీ వస్తున్నాయన్న భ్రమలో బ్రతుకుతున్నావు. ఒక్కసారి ఆ కాలం నుంచి బయటకు వచ్చి చూడు, మీకోసం ఎన్ని సంతోషాలు, ఎన్ని ఆనందాలు, ఎన్ని ఉత్సవాలనేవి ఎదురు చూస్తూ ఉన్నాయో బిడ్డ. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాటలో కూడా చాలా అర్థం ఉంది. ఏదైనా కానీ నీ మనసు మీద ఆధారపడి ఉంది బిడ్డ. మీ శరీరం అనే యంత్రం మీ మనసు మీద స్థాపించబడి ఉంది. నువ్వు ఏది కోరుకుంటే అదే నీ దగ్గరికి వస్తుందని గుర్తించుకో. నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరికి వస్తుంది, నువ్వు సంతోషపడుతుంటే ఆ సంతోషమే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇప్పుడే అనుకో, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ నష్టము లేకుండా లాభంగా బ్రతుకుతున్నాను అనుకుంటే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇకపై నీకు ఏది కావాలో నీ మనసును అడిగి చూడు తల్లి.
నీ యొక్క భయం అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆ కోణం నుంచే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఆ కోణం నుంచి నువ్వు ఏం చేయాలో అర్థం కాక చాలా ఆందోళనకి గురైపోయి అదే నీ స్థానం అనుకుని పొరబడుతున్నావు బిడ్డ. ఆ స్థానం నుంచి ముందు బయటికి రా. నీకోసం ఒక స్వేచ్ఛా ప్రపంచమే ఎదురు చూస్తూ ఉంది. ఈ యొక్క క్షణం నీ యొక్క కష్టాన్ని మరిచి సంతోషంగా మనసును ప్రశాంతంగా చేసి మనసుకు కావలసిన సంతోషాన్ని దానిలోకి ప్రవేశపెట్టినప్పుడే నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో అవన్నీ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతాయని గుర్తించుకో. ఇంకా నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని కష్టంతో కాకుండా ఇష్టంగా ప్రేమించి చూడు. ప్రేమతో ఆ పని చెయ్యు. అందులో నీకు సత్ఫలితాలనేవి తప్పకుండా వచ్చి తీరుతాయని గుర్తించుకో బిడ్డ. ఇక నీ చుట్టూ మాట్లాడుకునే నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంభాషణ అనేది వారికే వదిలిపెట్టే. నీ యొక్క పని పట్ల, నీ యొక్క శరీరం పట్ల, నీ యొక్క మనసు మీద నువ్వు దీని మీదే దృష్టి పెట్టు. అంతా నిలుపు. ఒక పాజిటివ్ వైబ్స్ని కలిగి అన్ని కష్టాలు నీకు దూరం అవుతాయి తల్లి. నీ యొక్క ప్రవర్తన ఖచ్చితంగా 41 రోజుల్లో నేను చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ ఉంటే కనుక 42వ రోజు నీ జీవితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లు ఒక అందమైన జీవితాన్ని మార్చేస్తున్నానని గుర్తుంచుకో బిడ్డ. నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ మనసును బట్టి ఏ కష్టమైనా ఏ సంతోషమైనా ఆధారపడి ఉంటుంది. నీ సంతోషాన్ని చూసి అంతకుముందు నిన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. నీలో వచ్చిన మార్పుకి నీ తల్లిదండ్రులు నిన్నుగా ప్రేమించి నీ ఆత్మీయులు చాలా సంతోషపడతారు. నీ యొక్క మనశ్శాంతి కోసం ఒక పుస్తకం నా పాదాల దగ్గర పెట్టి రోజు 2 దీపాలను వెలిగించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి. నువ్వు పూజల కోసం డబ్బులో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నాకు రకరకాల పూజలు చేయాల్సిన అవసరం లేదు. నోములు, వ్రతాలు ఆచరించాల్సిన అవసరం లేదు. నైవేద్యాలు అసలేమీ పెట్టకపోయినా పర్వాలేదు. కేవలం ఒక పుష్పాన్ని సమర్పించి నీవు 2 దీపాలను వెలిగించమ్మా. నా దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చో. నేను చెప్పినట్లుగా 41 రోజులు నీ నడవడికిన మార్చుకో. ఇంకా తర్వాత నీకన్నీ సంతోషాలే నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన వారు కష్టాలన్నీ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. తప్పకుండా గుర్తించుకో అని ఒక చక్కటి సందేశం అయితే అమ్మవారు మనందరికీ కూడా అందించారండి. మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.